లక్ష్మీదేవి 8 అవతారాలలో దర్శనం ఇస్తుంది. అష్టలక్ష్మి అంటాం కదా, అది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూర్చుని ఉంటుంది గజలక్ష్మి. ఈమెకి ఇరుపక్కల 2 ఏనుగులు ఉంటాయి. ఆమె కూర్చునే భంగిమలోనే యోగముద్ర ఉంది. పరమ పవిత్రతకు చిహ్నము ఈ గజలక్ష్మి. ఈ విషయం చెప్పడానికి అన్నట్లుగా ఏనుగులు తొండంతో నీరు చిమ్ముతూ అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తామర పువ్వుకే పద్మము అని మరో పేరు కూడా ఉంది. పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ, పద్మిని అని కూడా పిలుస్తారు. ఈ పద్మము నవనిధులలో ఒకటి అని చెబుతూ ఉంటారు. పద్మం అనే నిధిలో కూర్చునే తల్లి కనుక ఆమెను సంపదదాయిని, భాగ్యదాయినిగా ఆరాధిస్తారు. చంచలత్వానికి, చాపల్యానికి తామర ఒక సంకేతము. సరస్సులో పద్మం నిలకడగా ఉండదు, అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది. దాని మీద కూర్చున్న లక్ష్మి పద్మాన్ని కదిలిపోకుండా నిరోధిస్తుంది. అలా కూర్చునే లక్ష్మి యోగముద్రలో ఉంటుంది. నిలకడ లేని సంపదకు కుదురు తెచ్చేది యోగం మాత్రమే అనే సందేశము ఇందులో కనిపిస్తూ ఉంటుంది. యోగబుద్ధితో సంపదలు అనుభవించే వారికి ఆ సంపద మీద వ్యామోహం ఉండదు. కాబట్టి సంపదను ఎవరైనా స్వార్థబుద్ధితో కాక త్యాగబుద్ధితో అనుభవించాలని గజలక్ష్మి అవతారము ఉపదేశిస్తోంది. ఇలా సిరి సంపదలను నిర్మోహత్వంతో అనుభవించారే సర్వసమర్థులని, శక్తి సాలులని, వారిని లోకమంతా ఆరాధిస్తారని చెబుతుంది. ఈ మాట చెప్పడానికే ఏనుగులు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నట్లుగా, అభిషేకిస్తున్నట్లుగా చిత్రాలలో చూపిస్తారు. ఈరోజు మా ఇంట్లో గజలక్ష్మి అవతారము.